ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ కన్యా రాశి వారికి మే 1వ తేదీ ఉన్నటువంటి గురు అంటే బృహస్పతి గ్రహం మంచి స్థానంలోకి రావడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు, చేసేటటువంటి పనులలో మంచి అనుకూలమైనటువంటి స్థితి, ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళకి చక్కటి అవకాశాలు, విదేశయానం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి మంచి శుభవార్తలు, అంతేకాకుండా మంచి శుభకార్యాలలో పాల్గొనడం, మంచి విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు, ఇట్లాంటివి అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంది. అంతేకాకుండా రవి యొక్క స్థితి మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం. మిగతా గ్రహాలలో చూసుకుంటే ప్రధానంగా శని స్వక్షేత్రంలో 6వ స్థానంలో ఉండడం మంచి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, చేసే పనులలో అన్ని పనులలో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి ఆర్థిక విషయంలో చక్కటి లాభదాయకమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఈ రకంగా అన్నీ కూడా శుభ ఫలితాలే మనకు ఈ నెలంతా కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వల్ల అంటే 11వ తేదీ, 15వ తేదీ, 25వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నెలంతా కూడా చేసే పనుల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఉన్నటువంటి పరిస్థితులలో అంటే 11వ తేదీ లోపు ఉన్నటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే కాస్త అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ భేషజాలకి వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉండేటటువంటి మార్గాన్ని అవలంబించకుండా దూరంగా ఉంచడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలలో అది ప్రధానంగా సూచనలు ఇస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ మిథున రాశి వారు, తర్వాత కన్యా రాశి వారు, కన్యా రాశి వాళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అందరూ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి పెట్టుబడులలో లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా భూమి మీద పెట్టుబడి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మంచి శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో బలమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులు బంధువర్గాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నటువంటి స్థితి మే నెలలో కన్యా రాశి వారికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అదే రకంగా ధర్మ మార్గంలో నడిస్తే గనక ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వాటికి బలం చేకూర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కొన్ని అలవాట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. అది ఒక్క సూచన మాత్రమే వీళ్ళకి కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఇంకా ఏదైనా ప్రయత్నాలు చేయడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్యలకు, ప్రధానంగా ఉన్నత విద్యలకి మంచి విశేషమైనటువంటి మార్గం సుగమమవుతుంది. విదేశాలలో ఉన్నత విద్యలు చేసేవారికి కూడా బాగుంటుంది. విదేశయానం చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ముందుకు వెళుతూ ధర్మ మార్గంలో నడుస్తూ చక్కటి జీవనాన్ని పొందాలని ఆశీర్వచనం. స్వస్తి.